నియోజకవర్గంలో ఉన్నామండి. ప్రజలు ఎవరికి మద్దతు పలుకుతున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. మీ పేరేంటండి? నా పేరు శశికుమార్ మేడం. ఎక్కడ ఏం చేస్తుంటారు సార్? వడ్రపాన్లో బంకు పెట్టుకున్నాం మేడం. అంగడి బీడీ సిగరెట్ అంగడి. ఈసారి ఎమ్మెల్యేగా సూలూరుపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగా అభివృద్ధి చెందుతుంది అంటారు? ఇంతకుముందు అంటే ఎమ్మెల్యే అంటే అపోజిషన్లో మా పార్టీ లేదు, మా పార్టీ లీడర్ లేదు, మా పార్టీ వస్తే మేము బాగా చేయగలుగుతామని మా ఎమ్మెల్యే అన్నారు. కలివేడి సంజీవయ్య ఇప్పుడు ఆ పార్టీ అనేది జగన్ సీఎం అయితే ఆయన చేసే శక్తి ఆయనకు వస్తుందని ఒక నమ్మకంతో ఆయనే జగన్ గెలవాలని నమ్మకంతో మేము జగన్కే ఓటు వేయాలనుకుంటున్నాం. జగన్ వస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా జగన్ వస్తే అభివృద్ధి జరుగుతుందని నమ్మకం మాకుంది. ఆయన ఒక మాట చెప్పేసి ఒక మాట తప్పించుకునే పరిస్థితి లేదు. ఆయన చెప్పాయంటే చేస్తాడు. అది వైఎస్ఆర్ రెడ్డి చెప్పింది చేశాడు. ఆయన పెట్టిందే ఇప్పటివరకు జరుగుతుంది. ఆరోగ్యశ్రీ కార్డు కానీ 108 కానీ ప్రతి ఒక్కటి ఆయన పెట్టిన సిస్టాలే జరుగుతుంది. మారింది ఏం లేదు. అది ఆయన వస్తే కొత్త రకమైన పాలన వస్తుందని మాకు ఒక ఆతృత ఉంది మాకు. అది మీరైతే జగన్కే ఓటేస్తారా? ఖచ్చితంగా జగనే మాకు కావాలా, జగన్కే సీఎం అవ్వాలని మా కోరిక. మీ పేరేంటండి? రామకృష్ణ. ఏం చేస్తుంటారు సార్ మీరు? మేము బిజినెస్ చేస్తుంటాం. ఇక్కడ ఏం బిజినెస్ సార్? మామూలుగా మట్టి ఇంట్లకి జేసీపీ క్లీన్ చేయడం అలా చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు సూలూరుపేటకి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది, మనకు అభివృద్ధి బాగా జరుగుతుంది అనుకుంటున్నారు? జగన్ వస్తే, ఎమ్మెల్యే సంజీవయ్య గారు వస్తే బాగుంటుంది. సీఎంగా అయితే జగన్ వస్తే బాగుంటుందండి. సీఎంగా జగన్ వస్తే బాగుంటుంది. ఈ ఊరైతే అందరూ ప్రతి ఒక్క కులాలు కలిసి ఉన్నారు. ఇప్పుడు ఇది ఏ ఏరియా అండి? ఇది వచ్చి సూలూరుపేట వడ్రపాలెం నియోజకవర్గం. సూలూరుపేట వడ్రపాలెం. ఇక్కడ అన్నీ బాగున్నాయా? ఇక్కడ ఏ వసతులు బాగాలేవు అసలుకి. ఎలా ఉంటున్నారు మీరు? వాటర్ ప్రాబ్లం, రోడ్లు అసలు సరిగ్గా లేవు, చిన్నపిల్లల బళ్ళు అసలు సరిగ్గానే లేవు. చాలా ఒక 5 కిలోమీటర్లు నడిచి రావాలి చిన్నపిల్లలు. చాలా కష్టంగా ఉంది అక్కడ. చిన్నపిల్లలకి బళ్ళు లేవు సరిగ్గా నడిచిపోయేదానికి వ్యాన్లు దారులు కూడా లేవు. చాలా కష్టంగా ఉంది. ఈ ఎండకి మరి తట్టుకోలేకుండా ఉన్నారు. ఇల్లులు కూడా సరిగ్గా లేవు ఎవరికి. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా సంజీవయ్య గారు వస్తే అన్నీ చేస్తారంటారా? సంజీవ్ గారు వస్తే చేస్తారనేసి నమ్మకం. ఎందుకంటే అంతకుముందు జగన్ లేడు కాబట్టి ఆయన చేయలేకపోయారు. ఈ జగన్ సీఎంగా అయితే ఆయన ఈ ఊరికి సొంత ఊరు నియోజకవర్గం కాబట్టి కంపల్సరీ చేస్తాడు ఆయన. హాయ్ తాతగారు. అమ్మా చెప్పు. ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. పేరేంటి? కరయ్య. కిలేటి కరయ్య. ఏం చేస్తుంటారు తాతయ్య మీరు? సేద్యం పని. ఇప్పుడు సూలూరుపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే మాకు బాగా? జగన్మోహన్ రెడ్డి మనిషి రావాలా. ఎవరండి? జగన్మోహన్ రెడ్డి మనిషి సంజీవయ్య గారు రావాలా. జగన్మోహన్ రెడ్డి సంజీవయ్య గారు రావాలి. సంజీవ్ అంటే నాకు అభిమానం. మాకు పెట్టకుండా బాని. నాకు జగన్ అంటే అభిమానం, సంజీవ్ గురించి కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం. ఈసారి జగన్ గారు ఖచ్చితంగా గెలుస్తారంటారా? గెలిస్తేనే నేను చెంగాళమ్మకి 20 టెంకాయలు కొడతాను మొక్కున్నా. ఇప్పుడు మీకు జగన్ అంటే ఎందుకు మీకు అంత అభిమానం? అబ్బల గురించి అభిమానం, ఈయన గురించి అభిమానం కాదు, రాజశేఖర రెడ్డి గురించి అభిమానం. ఇప్పుడు జగన్ వస్తే మీకు అన్ని మన నియోజకవర్గంలో అన్ని చేస్తారు. అన్నీ చేస్తాడు, అన్ని పనులు చెప్పిన వరకే చేస్తాడు ఆయన. ఆయన ఏమేమి చెప్తాడు అవి చేసి తీర్పిస్తాడు ఆయన. అంతే, ఇక్కడ దానికి మించి మనం ఏం చేయలేము ఆయన్ని. ఆయన ఏమైతే వాగ్దానం ఇచ్చినాడో అవి చేస్తాడు ఆయన. మీ పేరేంటండి? నా పేరు లీలావతి అండి. లీలావతి. ఏం చేస్తుంటారు మేడం మీరు? నేను పాస్ పని పోతానండి. పాస్ పని చేస్తారు. ఈసారి మీకు సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు వస్తే బాగుంటుందండి. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరేంటిమా? మురగమ్మ. ఏం చేస్తుంటారమ్మా మీరు? ఏం చేస్తుంటాం, ఏదో కూలి పని చేసుకుని తెచ్చుకుంటాం. కూలి పని చేసుకుంటుంటారు. ఈసారి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని మా ఉద్దేశం. హాయ్ అండి. హాయ్. ఏం పేరండి మీ పేరు? సల్మా. ఏం చేస్తుంటారు సల్మా గారు? బిజినెస్ చేస్తుంటాను. బిజినెస్ చేస్తుంటారు. అవునండి. హాయ్, మీ పేరేంటండి? శశిరేఖ. మీరేం చేస్తుంటారు మేడం? వర్క్ చేస్తుంటాం. వర్క్ చేస్తుంటారు. మేడం, ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు వస్తే మాకు బాగుంటుంది, మాకు బాగా అభివృద్ధి చేస్తారు అనేసి అని అనుకుంటున్నారు? మేమైతే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్. మీరు ఓటు ఎవరికి వేస్తారు? పవన్ కళ్యాణ్కే అండి. పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు మీకు అంత ఇష్టం? ఫ్యాన్ అండి. ఫ్యాన్ అంటే యూత్ అంతా పవన్ కళ్యాణ్ ఫ్యానే, అందుకని అంటే అలా అని ఫ్యాన్ అని చెప్పి ఓటేస్తాను అంటున్నారా? లేకపోతే పవన్ కళ్యాణ్ వస్తే మాకంతా జరుగుతుంది, బాగా చేస్తారు అనుకొని
అలా ఓటేద్దాం అనుకుంటున్నారా? లేదు ఆయన వస్తే బాగా చేస్తారనేసి మేము అనుకుంటున్నాం, మా నమ్మకం అది. ఓకే, మీరేమనుకుంటున్నారు మేడం? పవన్ కళ్యాణ్ వస్తే మాకు బాగా మంచి చేస్తారు అనేసి ఆయనకే ఓటేయాలనుకో. ఓకే, మీరు కూడా పవన్ కళ్యాణ్ వస్తే మాకు అంతా మంచి చేస్తారు అని ఓటేద్దాం అనుకుంటున్నారు. హాయ్ అండి. హాయ్ మేడం, మీ పేరేంటండి? నందిని. నందిని గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మేడం, ఇప్పుడు సీఎం గారు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సీఎంగా జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మేడం. అదేందో జగన్ గారు వస్తే ఇంక మాట ఈ 5 సంవత్సరాలు పల్లిపెన్న చూడొచ్చని ఒక ఛాన్స్ జగన్ గారికి ఇద్దామని అనుకుంటున్నాం. బామ్మ నమస్కారం. పాప నమస్కారం. బామ్మ, మీ పేరేంటి? ఆదమ్మ. బామ్మ, మీరు ఏం చేస్తుంటారు? ఇంటికాడే ఉంటా. ఇంటికాడే ఉంటారు. బామ్మ, ఈసారి ఎమ్మెల్యేగా ఎవరికి ఓటేస్తారు మీరు? నేను సంజీవయ్యకి. సంజీవయ్యకి ఎందుకు ఓటేస్తారు బామ్మ మీరు? మాకు పరచారత్నం ఉన్నాడు, మా ఇల్లు కాలిపోయింది, మాకు ఎవరు సమాధానం చెప్పలా, ఎవరిని పోయి అడిగినా సమాధానం చెప్పలా, మాకు ఇప్పుడు సంజీవయ్యకి ఇవ్వాలని కోరుకో. బామ్మ, మీ పేరేంటి? పొన్నా చెంగమ్మ. బామ్మ, మీరు ఏం చేస్తుంటారు? కూలి పని చేస్తాను నేను. కూలి పని చేస్తుంటారు. బామ్మ, ఈసారి సీఎంగా ఎవరికి ఓటేస్తారు మీరు? జగన్కి సీఎంగా ఓటేస్తారు. ఈసారి ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ పక్కన వాళ్ళకే వేస్తాం. జగన్ పక్కన ఉన్న వాళ్ళకే ఓటేస్తారు. ఎందుకని జగన్ అంటే మీకు అంత ఇష్టం? అంత ఇష్టం నా కొడుకు. మీ కొడుకు జగన్ అంటే. జగన్ కూడా అలాగే చేస్తే? అదంతా చేయడు, వాటిసి తప్పడు. ఖచ్చితంగా జగన్ చేస్తారంటారు. చేస్తాడు. ఏపీ అంతటా పొలిటికల్ వార్ స్టార్ట్ అయింది. 3 పార్టీలు కూడా పోటాపోటీ పడుతున్నాయి. సూలూరుపేట మండలం ఆబాక గ్రామంలో ప్రజలు ఏమంటున్నారో తెలుసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇప్పుడు సూలూరుపేట మండలం ఆబాక గ్రామంలో ప్రజలు నాయకుల గురించి, వాళ్ళ సమస్యల గురించి ఏమంటున్నారో తెలుసుకుందాం. ఈసారి సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇదివరకు ఉన్నారు చంద్రబాబు గారు ఉన్నారు, ఇప్పుడు ఏమంటే జగన్ వేస్తే మంచిదేనని అందరూ అంటున్నారు. అదేవిధంగా మేము కూడా ఒకసారి జగన్కి వేస్తే బాగుంటుంది, ఒక ఛాన్స్ ఇద్దాము అనుకుంటున్నారా? అంతే. మీ పేరేంటి? నా పేరు రాయపెంగడి సుబ్బమ్మ. రాయపెంగడి సుబ్బమ్మ. అమ్మ, మీరు ఏం చేస్తుంటారు? మేము కూలి పనికి పోతాం. కూలి పని చేసుకుంటుంటారు. మా ఈసారి సీఎంగా ఎవరిని గెలిపిస్తారు మీరు? మేము క్లియర్ సంజీవయ్యకి వేస్తాం, ఓటు ఫ్యాన్ గుర్తుకు వేస్తాం. మాకు నీళ్ళ సమస్య, ముందు నీళ్ళు లేవు, వాన వస్తే ఎండాల నుంచి బయటికి రాకుండా రోడ్లు లేవు. మీకు వాటర్ సమస్య ఉంది? నీళ్ళే లేవు. ఇప్పుడు 5 రోజులు అయింది నీళ్ళు వచ్చి, చచ్చిపోతున్నాం పిల్లకాయల గుడ్లు అందరం. నీళ్ళు లేవు. నీళ్ళు కానీ ముందుగా నీళ్ళు కానీ జరిపిస్తే ఆ కిలేటి సంజయ్కి ఓట్లు వేస్తాం. కిలివేటి సంజీవయ్యని ఎమ్మెల్యేగా గెలిపిస్తారు. ఎమ్మెల్యేగా కిలివేటి సంజీవయ్య వస్తే సంజీవయ్యని ఏమడుగుతారు మీరు? మేము అన్నీ అడుగుతాం. వస్తే నేను సమస్యలన్నీ అడుగుతారు. ఎక్కడికి వస్తే అడుగుతాం. అది మేము వ్యవసాయం పని చేస్తాం. పోయి వానగుర లేక కరువు చేసి పాసు పని చేసుకుని బతుకుతున్నాం. అది సమస్య ముందు. మీకేమన్నా సమస్యలు ఉన్నాయా అండి? ఇంక ఉన్న సమస్య, నీళ్ళ సమస్య మాకు ఇంకేం లే. వాన కురిస్తే రోడ్లు వేపిస్తే, వాన కురిస్తే మాకు సమస్య తీరినట్టే, పైరు పెడితే బతుకుతాం. అది రోడ్లు అది జుడు ఈ సొందు. వాన కురిస్తే దేవాలలోకి వస్తాయి నీళ్ళు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, మీ పేరేంటండి? రాయపి వెంకటరమణయ్య. సార్, మీరు ఏం చేస్తుంటారు? నేను మామూలుగా ఇంటర్మీడియట్ చదువుకున్నాను, వ్యవసాయం చేసుకుంటుంటాను, రాజకీయ నాయకులతో తిరుగుతుంటాను. మీరు రాజకీయ నాయకులతో తిరుగుతుంటారు. సార్, ఈసారి సీఎంగా ఎవరు కొట్టేస్తారు మీరు? మేము జగన్మోహన్ రెడ్డిని ఎంచుకోవాలని నిద్ర లేచి ఇల్లు వాకిలు వదిలేసి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కూడా ప్రచారం తిరుగుతున్నాను. ఎమ్మెల్యేగా కిలివేటి సంజీవయ్యతో కూడా ఎమ్మెల్యేగా కిలివేటి సంజీవయ్యకే ఓటేస్తున్నాము. ఆయనతో కూడా ప్రచారం తిరుగుతున్నాము రోజు. సార్, మీ పేరేంటి? రాము గారు ఏం చేస్తుంటారు మీరు? బిజినెస్ చేస్తుంటారు. సార్, ఈసారి సీఎంగా ఎవరికి ఓటేస్తారు మీరు? జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు. ఎమ్మెల్యేగా సార్? కిలివేటి సంజీవయ్య గారు. సార్, ఇన్నాళ్ళ పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారని మీరు ఓటేస్తారు? మాకైతే ఆయన ఏం చేయట్లే, అందుకనేసి ఇన్ని ఎమ్మెల్యే గెలుచుకొని సీఎం జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలనుకుంటున్నాం. ఈసారి ఒక ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మనం ఆబాక ప్రజలు. సార్, ఈసారి సీఎంగా ఎవరికి ఓటేస్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాం. జగన్మోహన్ రెడ్డికి వేస్తారు. ఎమ్మెల్యేగా సార్? కిలివేటి సంజీవయ్య గారు. కిలివేటి సంజీవయ్య గారికి వేస్తారు ఓటు. సార్, ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడుకి వేశారు కదా ఓటు, ఈసారి ఒక్క ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఏమన్నా మాకు చేస్తాడు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా అతను గెలిపించుకోవాలా. అతని వల్ల చాలా ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నాము. నిరుపేదలు చాలామంది ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఒక జాబ్ అన్నారు, ఖచ్చితంగా అదైతే జరగలే. వాళ్ళ బాబుకి జాబ్ ఇచ్చాడు, అంతేగాని చాలా యూత్ చాలా ప్రాబ్లం ఉన్నారు, జాబ్లే అంటున్నారండి. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా సమస్యలన్నీ తీరిపోతాయి అంటున్నారు. హాయ్ అండి. హాయ్ మేడం. సార్, మీ పేరేంటి? మణి. మణి గారు ఏం చేస్తుంటారు మీరు?
మేము డిగ్రీ ఫైనల్ ఇయర్ అయింది, తర్వాత జాబ్ ఏం లేక వ్యవసాయం చేసుకుంటా ఉన్నాం. జాబ్ ఏం లేక వ్యవసాయం చేసుకుంటున్నారు సార్. ఈసారి సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది ఈసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్. ఎమ్మెల్యేగా సార్? ఎమ్మెల్యేగా కిలివేటి సంజీవయ్య గారు. ఎమ్మెల్యేగా కిలివేటి సంజీవ్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు మీకు ఏమి అంటే ఇన్నాళ్ళ పరిపాలనలో ఉద్యోగం ఏమి ఇవ్వలేదా? ఇంటికి ఒక జాబ్ ఇస్తా అనేసి ఎన్నికల ముందు హామీ ఇచ్చారండి, అది నెరవేర్చుకోలేకపోయారు. అందుకని నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలని మేము అనుకుంటాను. యాభై ప్రజలంతా అదే అనుకుంటాను. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాకంతా ఉద్యోగాలు వస్తాయి అనేసి అని అనుకుంటున్నారు. కిలివేటి సంజీవయ్య గురించి ఏమన్నా 4 మాటలు చెప్తారా సార్? చెప్తాను మేడం. మాకేందంటే ఇక్కడ రోడ్లంతా సమస్య ఉండింది, తర్వాత ఆయన వచ్చారు, తర్వాత ఏదో వాటర్ సమస్య ఉండింది, వాటర్కి ట్యాంకర్లు పెట్టి తోలిచ్చారు. రోడ్లు కూడా కొన్ని శాంక్షన్ చేపించి కొన్ని ఊర్లో వేసారు, కానీ కొన్ని దగ్గర మాత్రం బ్యాలెన్స్ ఉండిపోయి. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినారంటే సంజీవయ్య గారు మాకు గ్రాంట్లు వచ్చి మొత్తం రోడ్లంతా కంప్లీట్ చేస్తారనేసి మేము సంజీవయ్య గారికి ఓట్లు వేయాలని అనుకుంటాము. సార్ ఈసారి సీఎంగా ఎవరు ఓటేస్తారు మీరు? జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డికి. ఎమ్మెల్యేగా సార్? సంజీవయ్యకి. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేస్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి అంటే నవరత్నాలు అనేసి ఇప్పుడు ఒక మేనిఫెస్టో విడుదల చేశాడు. ఇదే విధంగా ముందు చంద్రబాబు నాయుడు కూడా విడుదల చేశాడు ఇలా 5 years బ్యాక్. కానీ చంద్రబాబు నాయుడు ఏమీ ఆ విడుదల చేసినట్లు ఏమీ చేయలేదు. ఇంటికి ఒక జాబ్ అన్నాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ చదువుకున్న వాళ్ళే, ఎవరికి జాబ్ రాలేదు. నేను కూడా చదువుకున్న వాడినే, కూలి పనులు చేసుకుని ఈ విధంగా తోటలలో పనులు చేసుకున్నాము. ఆయనకి ఒకసారి ఛాన్స్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి చెప్తారు కదా, ఆయన చెప్పుండే మేనిఫెస్టో ప్రకారం ఆయన కానీ చేస్తే ఆయనకి ఇంకొకసారి కూడా ఓటేసి ఆయన గెలిపిస్తాము. లేదా ఆయన కూడా చేయలేదంటే ఇంకా ఎవరో కొత్త నాయకులు, లేదంటే ఏది అంటే ఎవరూ చేయకపోతే నోటా అనేసి కింద ఒకటి పెట్టినారు కదా, దానికి ఓటేసి మాకు అసలు నాయకులే వద్దనేసి అనుకున్నాను. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.